దూసుకెళ్తున్న గ్రేటర్ విశాఖలో అంతే వేగంగా కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి. ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్న పెందుర్తిలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ప్రభుత్వ స్థలం కనిపిస్తే చాలు దర్జాగా కబ్జాకు పూనుకుంటూ కోట్లాది రూపాయలు అర్జిస్తున్నారు. రాజకీయ పలుకుబడిని ఉపయోగించి అందరూ నోళ్లు మూయిస్తున్నారన్నది కొందరైతే మరికొందరు అధికారులతో కుమ్మక్కై తప్పుడు పత్రాలు సృష్టిస్తూ మరికొందరు కొల్లగొడుతున్నారు. ప్రభుత్వ భూములకు ఎసరు పెడుతున్న అధికార యంత్రాంగం చోద్యం చూస్తూ కాలం గడుపుతోంది. ప్రజలు ఫిర్యాదు చేసినా మీడియా కోడే కూస్తున్న అధికారుల్లో మాత్రం ఏమాత్రం చలనం కనిపించడం లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ జీవీఎంసీ 97 వార్డు చినముసిడివాడ ప్రభుత్వ భూమి కబ్జా చెప్పవచ్చు. చినముసిడివాడ కూడల నుంచి ఉడా కాలనీ వెళ్లే దారిలో రోడ్డు పక్కనున్న ప్రభుత్వ భూమిని ఒకరు ఆక్రమించి చుట్టూ ప్రహరీ నిర్మాణం చేపట్టారు. గతంలో దాని పక్క భూమిని ప్రభుత్వ భూమిగా అధికారులు గుర్తించి ఖాళీ చేయించి హెచ్చరిక బోర్డులు పెట్టారు. ఇప్పుడు దాని సమీపంలోని ప్రభుత్వ భూమి ఆక్రమణపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇక ఈ విషయాన్ని పక్కా ఆధారాలతో పత్రికల్లో వార్తలు వచ్చినా కూడా అధికారులు స్పందించకపోవడాన్ని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించారు, లేకుంటే కలెక్టర్ ప్రభుత్వ యంత్రాంగానికి ఫిర్యాదు చేస్తామని స్థానికులు హెచ్చరించారు. దీనిపై వివరణ కోరినా కూడా అధికారులు స్పందించకపోవడం శోచనీయం. విశాఖపట్నంను ఐటీ హబ్ గా మారుస్తున్న మంత్రి